నాలాకన్నా నేనేమైనా బద్దకేస్తున్నాను దాన్ని నాకంటే ఎక్కువ నీవు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈవినింగ్ అయితే తీస్తున్నా. ఈవినింగ్ ఆల్మోస్ట్ 7-10 అయింది. ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం. ఆగండి. ఇక వీళ్ళు వచ్చేసి నాన్ వెజ్ తింటున్నారు. నేనేమో సర్ది కూరలు, నిన్నటిది బీరకాయ ఫ్రై, మొన్నటిది పాలకూర కర్రీ, నిన్నటిది పప్పు కూడా ఉండే, అవి మధ్యాహ్నం తినేసినాం. పప్పు పాలకూర ఫ్రై అయిపోయింది. నిన్నటి బీరకాయ ఉంటే అది మామిడికారం వేసుకొని తింటున్నా నేను. వీళ్ళు వచ్చేసి నాన్ వెజ్ తింటున్నారు. నాన్ వెజ్ మా ఆయన బంద్ చేస్తే పిల్లలు కూడా బంద్ చేస్తారు. కంప్లీట్గా మన వంశం బంద్ చేసుకుంటూ వస్తుంది అంటే ఇంటలేరు అనమాట. మెయిన్గా మా చిన్న కొడుకు ఎందుకు తింటున్నారా ఇప్పుడు తినేసి ఇవన్నీ. అయితే ఇది తీసేసేయి, నాన్ వెజ్ తీసేసి పచ్చడి వాడికి అది ఇప్పుడే కదా బంద్ చేస్తా అంటే మంజయ్ బే, నువ్వు అవి వదిలేసి ఫస్ట్ నాన్ వెజ్ బంద్ చేస్తావా లేదా? నాన్ వెజ్ చంపి తినడం కరెక్టేనా చెప్పు? చంపి తినడం కరెక్టేనా? రాంగ్ కదా. మరి ఎందుకు తింటున్నావు? తినకు. చిన్నడా తినకుమా. నాన్న తెస్తే నువ్వు తినకు. నాన్ననే వద్దంటుండు కదా ఇప్పుడు. మరి నాన్ననే వద్దంటుండు కదా ఇప్పుడు. అడే నువ్వు బంద్ చేస్తావా అమ్మా? లడ్గడ బంద్ చేశారు. నాకు నమ్మకం ఉంది కానీ మీ మీదే నాకు నమ్మకం లేదు. ఇందాక ఒక రీల్ చూసినాం కదా, రేషన్ కార్డు బియ్యం అంతా అమ్ముకొని బిర్యానీ తిన్నా అంటాడు. అట్లా అయితే మా చిన్నోడు కూడా ఫ్యూచర్లో పెట్టకపోతే రేషన్ బియ్యం అంతా అమ్ముకొని బిర్యానీ తినేసి వస్తాడు. ఏం చేసుకుర్రట అవ్వలు? మటన్ తెచ్చుకురా. అంత కారం ఉందా? ఆనియన్స్ కారం ఉన్నాయంట. వీళ్ళు ఇప్పుడే వచ్చిరన్నమాట. మూత వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకొని ఇప్పుడు వచ్చారు. చీకటి అయిపోతుంది. సో నేను కూడా మొన్నటి కూరలు వేసుకొని తినే బదులు ఈరోజు కూర వేసుకోవచ్చు. కానీ కూరలు ఎక్కువ ఉండే అనమాట. బీరకాయ ఫ్రై, పప్పు, అరే ఆగరా, పప్పు, ఇంకొకటి ఏమంటారు పాలకూర ఫ్రై, ఇవన్నీ ఉండే. అవన్నీ ఏం చేసినా మధ్యాహ్నం వేసుకొని తినేసిన. సాయంత్రం పెద్ద తినను అని చెప్పేసి మధ్యాహ్నం కంప్లీట్ చేసిన. సాయంత్రం బీరకాయ పచ్చడి, ఫ్రై కాదు పచ్చడి ఉంటే వేసుకొని తింటున్నా. లేకపోతే ఇవన్నీ కర్రీస్ లేకపోతే నాకు పూర్తిగా నేను ఏదైనా వండుకొని తింటా. ఉన్నాయి కదా వేస్ట్ ఎందుకు చేద్దాం అన్నట్టుగా వాళ్ళకి ఒక్కటే వేసినట్టు. బీరకాయ పచ్చడి బాగా అయింది. నాకు తెలిసి ఇది సెకండ్ టైం నేను చేయడం. ఇప్పుడు రోజు వేసుకుంటాం. 3 days నుంచి తిన్నాను రా. కడుపుందా? అవ్వల ఇంటి కడుపు తిన్నారా? చపాతీలు తిన్నావాడా? వాడు తమ్ముడు ఏమన్నా తిన్నాడా? అన్నం తినలేడా? తినండి, ఇంకొంచెం తినండి. ఇగో ఇంత కూర ఉంది. రేపు పొద్దులేసి సోమవారం తినేసి పడేసేయండి మొత్తం. అట్లా పెట్టకండి. బంద్ చేయరా. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఏం చేసిండు చిన్నోడా లడ్డు? మరి నువ్వు కోడిని మేకలను కోసుకొని తినడం కరెక్టేనా? వాళ్ళు అది చంపిరు, వీరు ఇది చంపిండు అంటాడు కానీ వాడు నాన్ వెజ్ మట్టుకు బంద్ చేయడు చూడ. వీడొక తింగరాడు. వాడు పని చేయకపోతే నువ్వు సీమలు ఎందుకు చంపుతారా? మెంటల్ నావట. సీమలం కనుక చంపిరు అనుకో, అవి మొత్తం వాళ్ళ ఫ్యామిలీని వేసుకొని వచ్చి కొరికిపోతే రాత్రిపూట. అర్థమవుతుందా? చంపద్దు విన్నో. నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా? ఫ్యామిలీని వేసుకొని వస్తాయి. ఇప్పుడు మొత్తం వచ్చి కోరికిపోతే ఎడబడతాడా?